హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఇవాళ పప్పు మునగాకు చాలా మంచిదండి. బ్లడ్ ఎక్కువ వస్తుంది. మునగాకు తినటం వల్ల బ్లడ్ ఎక్కువ ఉండి శక్తి కణాలు బాగా పనిచేస్తాయి. దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకు కంటి చూపును తగ్గకుండా చూస్తుంది. పోపు కోసం ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, టమాటా, పచ్చిమిర్చి, కందిపప్పు, మునగాకు, చింతపండు కొంచెం వేయాలండి, ఎక్కువ వేయకూడదు. పప్పులో కొంచెం వేయాలి, పులుపు అయిపోతుంది. మునగాకు నీట్గా కడుక్కోవాలి, లేకపోతే దీని మీద చీడ పురుగులు, దోమలు, నుళ్ళు పురుగులు ఉంటాయండి. నీట్గా కడుక్కోవాలి. కుక్కర్లో పప్పు, చింతపండు, పచ్చిమిర్చి, టమాటా, ఇప్పుడు మునగాకు నీట్గా కడుక్కొని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పప్పు ఎప్పుడైనా కుక్కర్లోనే వండితేనే బాగుంటుంది, మెత్తగా ఉంటుంది అన్నమాట. మంచిదండి, పిల్లలకి ఎక్కువ పెట్టండి. ఇది మామూలుగా తినలేకపోతే పప్పులు అన్నా, ఫ్రై అన్నా, చపాతీలు, రోటీలు ఉడకబెట్టన్నా కలిపి వేయచ్చు. మంచిది, చాలా మంచిది ఆరోగ్యానికి. బ్లడ్ ఎక్కువ పడుతుంది. పప్పు కుక్కర్లో వండితే చక్కగా ఇలా మెత్తగా వస్తుంది. మునగాకులో మాంసం కృతులు ఎక్కువ అండి. చేపల మాంసం గుడ్లు కన్నా ఎక్కువ, 1000 క్యాలరీలు మునగాకులు బలానికి. చాలా మంచిదండి. పిల్లలు తినలేకపోతే మునగాకు పేస్ట్లా చేసి రోటీల్లో, చపాతీల్లో కలుపుకొని చేయొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి పప్పు దినుసులు, ఆకుకూరలు ఎక్కువ పెట్టండి. పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా మునగాకు తినొచ్చు. షుగర్, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరు తినండి. ఆకుకూరలో పప్పు దినుసులు ఎక్కువ తినండి. బాలింతలు కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇది నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.